గురుభ్యో నమః. హరి ఓం. శివోహం. ఈరోజు చాలా విశేషమైన రోజు. మీకందరికీ కూడా మహాశివరాత్రి గురించి తెలియచేద్దామని వచ్చారు. మహాశివరాత్రి పేరులోనే మహాశివరాత్రి చాలా విశేషం. ప్రతి మాసంలో మాస శివరాత్రి మనం ఆచరిస్తూ ఉంటాం. కానీ మాఘ మాసంలో వచ్చే శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి. ఇది ఎప్పుడు కూడా శ్రవణ నక్షత్రంలో ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ధనిష్ట నక్షత్రంలో ఈ ఒక మహాశివరాత్రి ఆచరిస్తూ ఉంటారు. అంటే విశేషంగా గమనించండి, త్రయోదశి మరియు చతుర్దశి కలిసి వచ్చిన శివరాత్రి మహాశివరాత్రిగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈసారి మాఘ మాసంలో చాలా విశేషంగా వచ్చింది శివరాత్రి. మనం చక్కగా గురువారం చాలా విశేషంగా ఆచరించవచ్చు. మహాశక్తియుతమైనది. ఎందుకంటే ఈ నవగ్రహాల్లోనే మనము సూర్యుని పక్కన పెడితే ఇక వేరే గ్రహాలన్నిటిని మనం చూసినప్పుడు అన్నిటికన్నా పెద్ద గ్రహము అంటే గురు గ్రహం. అందుకే దాన్ని గురు అన్నారు. ఏమన్నారు? గురువు అన్నారు. సూర్యుని నుంచి చాలా దూరంలో గురువు ఉంటాడు కాబట్టి అది చిన్నగా కనబడినా చాలా పెద్దగా ఉంటుంది. అంటే నవగ్రహాల్లోనే పెద్ద గ్రహం గురు గ్రహము. అందుకే దాన్ని గురువు జుపిటర్ అన్నారు. అయితే అదే విధానంగా గురువారం రోజు మహాశివరాత్రి వస్తే చాలా పెద్ద శివరాత్రి, చాలా విశేషమైన శివరాత్రి, చాలా గురు అనుగ్రహం ఇచ్చే శివరాత్రి, మోక్షాన్ని ఇచ్చే శివరాత్రి, ఆనందాన్ని ఇచ్చే శివరాత్రి, ఐశ్వర్యాన్ని ఇచ్చే శివరాత్రి, ఇక గురు తత్వంలో ఉన్న మహాశివరాత్రి. అంతే, ఇక సద్గురు ప్రాప్తించే శివరాత్రి. ప్రపంచానికంతా కూడా గురు, ఆది గురు ఆ పరమేశ్వరుడు అని మనమంతా చదువుకుంటున్నాం, పురాణాల్లో వింటూ ఉన్నాం. ఎందుకు శివరాత్రి ఇంత విశేషత? శివరాత్రి అనేది లింగోద్భవము. అంటే ప్రపంచంలో లింగము అనేది ఉద్భవమైనది. జ్యోతిర్లింగం ఎలా ఉద్భవమైంది అంటే జ్యోతిర్లింగం అనేది ఉద్భవమైన సమయాన్నే లింగోద్భవ సమయము అన్నారు. ఆ ఒక ఆకాశము భూమి అంతటా ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మధ్యలో నేను గొప్పవాణ్ణి అంటున్నప్పుడు ఆ పరమేశ్వరుడు మధ్యలో వచ్చి నా పూర్వికం అంటే ఈ ఒక ఆది మరియు అంత్యము నేను ఒక లింగ ధారణ చేస్తాను. ఆది అంత్య ఎవరైతే చూసుకొని వస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఛాలెంజింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో తెలియజేస్తారు. అప్పుడు ఆ సమయంలో ఆ ఒక బ్రహ్మ పైకి మరియు ఈ యొక్క విష్ణు భూమి లోపలికి ఇద్దరు ప్రవేశం చేస్తే ఆది అనేది అంత్యము అనేది తెలియకుండా అయిపోయి మళ్ళీ వస్తారు. అది ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ మళ్ళీ కేదగి పుష్పము అంటూ ఉంటారు. కేదగి పుష్పం అంటే పామకి చాలా ఇష్టమైన పుష్పం. ఆ పుష్పం గురించి కూడా అక్కడ చర్చ వస్తుంది. అందుకే శివ పూజకి ఆ పుష్పము నిషిద్ధం. నేను ఈ రోజు దాని గురించి తెలియజేస్తాను. అయితే జీవితంలో చాలా గొప్పగా మనం ఆలోచించాల్సినది ఈ యొక్క మహాశివరాత్రి గురించి. ఈ శివరాత్రి అనేది అన్ని పర్వదినాలు ఒకటి పూట మనం ఆచరిస్తే శివరాత్రి అనేది మాత్రమే రాత్రి ఆచరిస్తుంటాం. ఈసారి మనకి చాలా గొప్ప విశేషం ఏంటంటే ప్రదోష కాలం, బుధవారం సాయంత్రం ప్రదోష కాలం చక్కగా శివలింగానికి అభిషేకం, శివుడికి తత్వం జపం చేసుకోండి. మళ్ళీ గురువారం ఉదయాన్నే మహాశివరాత్రి ప్రారంభం. ఇక ఉదయాన్నే లేచి శివుడికి అభిషేకం, శివ దర్శనం చేసుకోండి. ఆ రోజంతా కూడా ఎటువంటి ఉపవాసము అంటూ ఉంటుంది. ఉపవాసం అంటే ప్రత్యేకంగా జీవించడం. ఆహారం ఎలాంటి ఆహారం అంటే సాత్వికమైన ఆహారము అనేది తెలియజేస్తుంది. అంటే ఏమి తినకుండా మనం చాలా మంది శివరాత్రిని ఆచరిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం మనం మొదటి ఆద్యత. ఆరోగ్యంగా ఉంటే మనం శివరాత్రులు మళ్ళీ ఆచరించవచ్చు. కాబట్టి అనుకూలాన్ని బట్టి మీరు ఆచరించుకోండి. ఎందుకంటే జీర్ణశక్తిలో అవ్యవస్థ వచ్చేస్తుంది. రాత్రి అంతా మనం జాగరణ ఉంటాం కదా, అవ్యవస్థ వస్తుంది అని. కాబట్టి మన మహాశివరాత్రి రోజు ఆహారం సేవించరాదు అని. అందువల్ల మీరు ఎటువంటి పదార్థాలు అంటే ఈ ఒక ఉల్లిపాయలు, తర్వాత గార్లిక్, ఆనియన్ లేని ఆహారాలు, తర్వాత ఎక్కువ గట్టిగా ఉన్న పదార్థాలు సేవించరాదు. రసాలు అంటూ ఉంటాం. అంటే ఎక్కువైన రసోత్తరమైన పదార్థాలు ఏ దాంట్లో ఎక్కువ ఉంటుందో అలాంటిది మీరు సేవించచ్చు. జ్యూసెస్ ఇలాంటివి,
పళ్ళు ఇలాంటివి ఏదైనా తినుకొని, అంటే సాధారణంగా మనము నిద్రించడానికి ఇబ్బంది కాకుండా మరియు ఎక్కువ శాతం శరీరానికి శక్తిని ఇచ్చి ధ్యానం చేయడానికి ఏకాగ్రత వైపు తీసుకెళ్లే పదార్థాలని సేవించాలి, తప్పలేదు. కానీ అలా నీ సేవించకుండా ఉన్నా కూడా ఇక చాలా కష్టమవుతుంది. అందువల్ల ఆరోగ్యానికి మనము ఇక్కడ భగవంతుని ఆశీర్వాదంతో పాటు ఆరోగ్యం కూడా కావాలి. కాబట్టి జాగ్రత్తగా ఉపవాసం చేసి మళ్ళీ సాయంత్రం అభిషేకం చేసుకొని రాత్రి లింగోద్భవ సమయాన మీరందరూ కూడా అభిషేకం చక్కగా చేసుకోవచ్చు. మీకందరికీ శుభవార్త ఏంటంటే రాత్రి 10:30 అంటే గురువారం రాత్రి 10:30 నుంచి 12 గంటల లింగోద్భవ సమయంలో నేను మీ ముందు జీ తెలుగులో విశేషంగా లైవ్ కార్యక్రమంలో చాలా చక్కగా అభిషేకం చేయిస్తూ మీ ముందుంటూ మీకు చాలా ఒక విశేషమైన కథ ఏదైతే వినాలో అవన్నీ తెలియజేసి మీతో లైవ్ లో మాట్లాడే ఒక ఏర్పాటు కూడా మేము చేస్తున్నాము. లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది రాత్రి 10:30 నుంచి 1:30 వరకు. మధ్యలో కాలర్స్ కూడా నేను మాట్లాడతాను, కాల్ చేయొచ్చు. మరియు అదే విధానంగా మన ఇంట్లో చక్కగా కూర్చొని ఆ ఒక లింగోద్భవ సమయంలో మీరే రుద్రాభిషేకం చేసుకునేలా పదార్థాలు అవన్నీ టీవీలో తెలియజేశాను నేను ఓంకార కార్యక్రమంలో. శివరాత్రి రోజు ఉదయాన్నే ఓంకార కార్యక్రమం చూడండి, శ్రీకరం శుభకరము మరియు ఓంకార కార్యక్రమం 2 వీక్షించండి. అదే రోజు రాత్రి మీరు జాగరణకి నాతో మీరు జాగరణ చేయొచ్చు, వ్యవస్థ చేసుకోండి, అన్ని చక్కగా ఆచరించచ్చు. మరి ఇక ఈ రోజు టాపిక్ వద్దాం. ఇక పరమేశ్వరునికి చాలా విశేషంగా మనం ఆచరించచ్చు. రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు శివుడికి రుద్రాభిషేకం చేసి తర్వాత ఆహారం స్వీకరించాలి అని. అవును కదా, ఆహారం స్వీకరించాలి. అయితే శివరాత్రి రాత్రి చీకటి కదా, ప్రపంచంలోనే గాఢమైన చీకటి, ఎక్కువ శాతం చీకటి ఉండేది మాఘమాసంలో వచ్చే చతుర్దశికి చాలా ఎక్కువ చీకటి ఉంటుంది. చాలా అంటే ఈ యొక్క మహాశివరాత్రి ఎందుకు ఆ రోజు ఆచరిస్తామంటే ఆ చీకటి అనేది నెలంతా అంటే సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రిలో మాఘమాసంలో వచ్చే ఒక చీకటి అనేది చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఎక్కువ శాతం చీకటి ఉంటుంది ప్రకృతిలో అనేది విజ్ఞానం. మరియు ఈ యొక్క విజ్ఞానంలో అన్నీ శూన్యమే అంటూ ఉంటారు. అన్నీ శూన్యమే, ప్రతి ఒక్కటి శూన్యమే. శూన్యం నుంచినే అన్ని సృష్టి అవుతాయి, శూన్యం నుంచి అన్ని వస్తాయి, శూన్యంలోకి అన్ని కలిసిపోతాయి, అన్ని శూన్యమే అనేది మనకు తెలుసు. ఆ విజ్ఞానం మనకు అందరికీ తెలుసు. ఆకాశంలో ఒక దాని గురించి ఇంకో రోజు మనం మాట్లాడతాం. శూన్యము, అన్ని సర్వము శూన్యం, ఓకే, జీరో. ఓకే, ఇక మనం దాన్ని చూసేదైతే, మనం మానసికంగా చూసేదైతే ఇక శివరాత్రి రోజు మనం జాగరణ ఎందుకు చేయాలి? ప్రకృతిలో మార్పు అంటే చీకటిని అలవాటు పడడమా, లేదు గాఢమైన శక్తిలో ఆనందం ఉంది అనేదా? అదే వైరాగ్య జీవితంలో చీకటి అంటే భయం, సంసారం అంటే భయం, కష్టము అంటే భయం. అంటే మనిషికి ఎటువంటి వాటిని మనము ప్రపంచంలో భయపడుతూ ఉంటామో వాటిని చీకటిలో అంటే శివరాత్రిని ఆచరించడం వల్ల ఆ భయం దూరం అవుతుంది. అంటే ఏదైనా నేను ఎదిరించగలను, ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను ఆచరించగలను. మనలో ఉన్న పటుత్వము పెరుగుతుంది, మనలో ఉన్న అహంకారం తగ్గుతుంది, అంధకారం నుంచి విముక్తి చేస్తాం. ఏదైనా జీవితంలో ఎంతసేపు చీకటిలో ఉన్న వెలుగుని కోరుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా పాపాలు నశించి, కర్మాలు నశించి వెలుగుని కోరుకునేవారు, మోక్షాన్ని కోరుకునేవారు ఈ వెలుగుని మోక్ష రూపంగా, వెలుగుని సుఖ రూపంగా, వెలుగుని దుఃఖం నుంచి బయటకు వచ్చినట్టు అదే వెలుగుని సూర్యోదయాన్ని మనం ఆచరిస్తూ చూస్తూ ఉంటే రాత్రంతా జాగరణ చేసి ఇక మన మనసులో, మన అంతరాత్మలో ఉన్న చీకటి, మనలో ఉన్న అజ్ఞానంతో జ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నాము అని ఒక అద్భుతమైన ఒక అర్థాన్ని ఇస్తుంది ఆ శివరాత్రి. మరియు శివరాత్రి మరుసటి రోజు సూర్యుని వెలుగు. అంటే భగవంతుని నేను రాత్రంతా ప్రార్థించాను, నా జీవితంలో వెలుగు ప్రసాదించాను. నిజమే, రాత్రి అయిన తర్వాత వెలుగు రానే వస్తుంది, అది సత్యం. కానీ అది ఆధ్యాత్మికం వైపు వెళితే అన్ని మంచిదే అనే ఒక విశేషం. మరి మరుసటి రోజు మనం చక్కగా ఒక శివలింగానికి మరియు పూజించి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పూజించాలి. అది పూజించిన తర్వాతే మనం చక్కగా శివరాత్రిని ఆచరించాలి. ఇది విశేషం.
మరియు మరుసటి రోజు శివ కళ్యాణం. మనకందరికీ తెలుసు పరమేశ్వరుడు శివరాత్రి ఎందుకు అంత శివశక్తి శివలహరియలు ప్రపంచమంతా ఉంటాయంటే పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు, లింగము రూపంగా అవతరించిన రోజు, పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుడు మొదటిసారిగా భూమి వైపు వాళ్ళు వచ్చి ఎలా ఉన్నారు భక్తులు అని ప్రపంచాన్ని వీక్షించిన రోజు ఈ ఒక మహాశివరాత్రి. అందువలన ఈ ఒక మహాశివరాత్రికి అంత విశేషత ఉంటుంది. ప్రకృతిలో మొత్తానికి శివశక్తి దాగి ఉంటుంది కాబట్టి మహాశివరాత్రిని శివశక్తితో పూజిస్తూ ఉంటారు. దానికి దయచేసి మీరందరూ కూడా ఈ శివరాత్రిని ఆచరించేవారు చక్కగా భక్తి శ్రద్ధతో ఆచరించండి. మరి విశేషంగా రాత్రి జాగరణ చేసేవారు జాగ్రత్తగా చేయండి. మరియు ఈ యొక్క జాగ్రత్తను ఆచరించిన వారు మరుసటి రోజు స్నానం చేసి శివ దర్శనం కానీ లింగ పూజ కానీ చేసిన తర్వాత పరమేశ్వరునికి ఏ నైవేద్యం పెట్టారో దాన్ని స్వీకరించండి. గురువారం వచ్చింది, చాలా విశేషం. మరియు శుక్రవారం ప్రాప్తించింది. అంటే గురువారం ఆది గురు సాక్షాత్ పరమేశ్వరుని అనుగ్రహం మనకి అందరికీ ప్రాప్తిస్తుంది. ఈసారి గురువారం రావడం చాలా విశేషం. పెద్ద శివరాత్రిగా ఆచరించచ్చు. అందువలన శివభక్తులందరూ కూడా చక్కగా ఈసారి గొప్పగా శివరాత్రిని ఆచరించండి. శివధ్యానంలో ఉండండి, శివనామస్మరణ చేయండి, శివశక్తిని పరిపూర్ణంగా ఆనందించండి, స్వీకరించండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, ఓంకార కార్యక్రమంలో శివరాత్రి ఉదయం ఏం చేయాలని తెలియజేస్తాను. మరి అదే రోజు రాత్రి విశేషంగా మనం అందరూ జాగరణ చేస్తున్నాము. జీ తెలుగు కార్యక్రమము రాత్రి 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది. శివరాత్రి జాగరణ లైవ్ ప్రోగ్రామ్ చక్కగా చూడండి. అందులో చాలా విశేషాలు, శివుడికి మహారుద్రాభిషేకం, అంతేకాదు 12 జ్యోతిర్లింగాలు ఏకకాలంలో చూసే యోగం. ఎటువంటి యోగం అంటే పుట్టమన్ను మృతిక అంట. పుట్టమన్నుని విశేషంగా తెచ్చి ఆ పుట్టమన్నుతో చక్కగా పూజించి వాటిని 12 జ్యోతిర్లింగాలు చూడడానికి ఏ విధానంగా ఉంటాయో అదే విధానంగా చేయించి తర్వాత ఆ 12 జ్యోతిర్లింగాలకి 12 పురోహితులు అంటే అర్చక స్వామి వారిని నియమించి ఏకకాలంలో మహారుద్రం పఠిస్తూ మహారుద్రాభిషేకం 12 జ్యోతిర్లింగాలకి జరిగే అద్భుతమైన సువర్ణ అవకాశం మన దీక్షలో అందించింది. చక్కగా దాన్ని చూడండి. అలాగే లైవ్ కార్యక్రమం మీతో నేను మాట్లాడుతూ ఉంటాను. మనము మన ఇళ్లలో కూర్చొని టీవీ చూస్తూ రుద్రాభిషేకం చేసే ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాము. చక్కగా ఆ క్షణాల్ని, మధురమైన క్షణాల్ని చూసి ఆనందించండి. అందరూ శివమయంతో శివతత్వంలో మనమందరూ కూడా మహాజాగరణ చేద్దాం. శివరాత్రి విశేషంగా నేను తెలియజేసినవి కాస్తే ఉన్నాయి. దాన్ని చక్కగా దీన్ని చూడండి, దీన్ని చక్కగా ఫాలో చేయండి. అంతేకాదు శివరాత్రి రోజు ఏవేవి రసాలతో అభిషేకం చేస్తే ఎటువంటి పుణ్యఫలము, అసలు పూజ ఎలా చేయాలి, పూజా సామాగ్రిలు ఎటువంటివి కావాలనేది ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీని. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లల పైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు.
మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు. స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.